చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ సిఆర్ రాజన్పై అనుచిత వ్యాఖ్యలపై ఖండించిన ఆ జిల్లా వన్య అగ్నికుల క్షత్రియులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు అతని రాజకీయ దివాలా కోరు తనాన్ని తెలియజేస్తున్నాయని జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు విజయ్ కుమార్ తెలిపారు. సోమవారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ అన్న బీసీ వెనుకబడిన కులాల నాయకుడిగా పొందుతున్న అద్భుతమైన ప్రజాదరణను చూసి ఓర్వలేకనే సిఆర్ రాజన్ గారి పట్ల పెరుగుతున్న ఈ ప్రజాదరణ తన కుటుంబ రాజకీయ పతనాన్ని శాసిస్తోందని గ్రహించి ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు అతన్ని రాజకీయంగా మరింత దిగజారుస్తాయి తప్ప సిఆర్ రాజన్ గారి ప్రతిభను ఏమాత్రం ప్రభావితం చేయలేవన్నారు. గౌరవనీయులైన ఆయనకు మర్యాద ఇద్దాం మనం అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మా నాయకుడు, రాష్ట్ర నాయకుడు, ప్రజానాయకుడు, బీసీ నాయకుడు అయినటువంటి సిఆర్ రాజన్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఖండించదగిన విషయం. సిఆర్ రాజన్ గారి యొక్క విలువ తెలిసిన దాన్ని బట్టే నువ్వు సిఆర్ రాజన్ ఇంటి ముందు పోయి కూర్చున్నావు. అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంటి ముందు పోయి కూర్చున్నావు. సిఆర్ రాజన్ మీ ఇంటి ముందుకు వచ్చారా? నువ్వు ఆయన ఇంటి ముందు పోయి కూర్చున్నావు. ఈరోజు నీ ఓటమిని జీర్ణించుకోలేక రాజన్ గారి యొక్క విలువ తెలిసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీలోకి ఆహ్వానించి ఆయనకు సముచిత స్థానం కల్పించి జిల్లా నాయకత్వం ఆయనకి అప్పగించారు. ఆయన విలువను, ఆయన యొక్క నాయకత్వాన్ని ఆయన నిరూపించి జిల్లాలో 7 స్థానాలు గెలిపించుకోగలిగారు. బీసీలందరూ ఆయన వెనకాల వెళ్ళారు. బీసీ నాయకులు, బీసీ కులస్తులు ఆయన వెంట ఉన్నారు. ఒక రాష్ట్ర నాయకుని, ఒక కుల నాయకుడిని నువ్వు అవహేళన చేసి మాట్లాడటము, ఎవరికో అనుచరుడని చెప్పడం నీకు తగదని నీకు ఈ విధంగా పత్రికా ప్రకటన హెచ్చరిస్తున్నావు. ఈ రోజుల్లో నువ్వు ఇటువంటి మాటలు మానుకోకపోతే జిల్లాలో నువ్వు కానీ రాష్ట్రంలో కానీ వన్యకుల క్షత్రియులందరూ నీ ఇంటి ముందు వచ్చి కూర్చొని నేను బయట రాకుండా చేస్తామని ఈ పత్రికా ముఖంగా నీకు హెచ్చరిస్తున్నాను. మిత్రులకి అందరికీ 2 రోజుల క్రితం చంద్రగిరి మాజీ శాసనసభ్యుడు బీసీ కులస్తుల రాజన్ మీద కొన్ని అనుచితమైన చాలా చులకనగా మాట్లాడినాడు. అతను ఎందుకు మాట్లాడాడో అతని అభిప్రాయం వదిలేస్తాను. మళ్ళా డబుల్ డిగ్రీ, ట్రిపుల్ డిగ్రీ న్యాయవాది చేసినాడు అంటాడు. ఒక క్రమశిక్షణగా నీతి నిజాయితీపరుడుగైన మా వన్నిరెడ్డి కులస్తులకైన పెద్దలు గౌరవనీయులు సిఆర్ రాజన్ అన్న గారు ఆయన కులం నుండి పుట్టి మళ్ళీ రాజకీయంలో వచ్చినాడు. 2008లో పెద్ద మహానాడు పెట్టినాడు. వన్యకుల చక్ర ఆంధ్రప్రదేశ్ సంక్షేమ సంఘంలో ముఖ్య మహారాజులు అందరూ వచ్చిన ఆ రోజు రూపాయి ఎవరి దగ్గర తీసుకోకుండా తను సొంతంగా చేసినాడు. ఈరోజు ఓసీ కులస్తుల పేరే చెప్పినాడు 4, మళ్ళీ లాస్ట్లో బీసీ కులస్తుల పేరు చెప్పినాడు ఆయన. అంటే గతంలో మీ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు అతన్ని గుర్తించలేదు. అతని ఒక వాల్యుబుల్, అతన్ని సస్పెండ్ వేరు చేసినావు పార్టీకి. అంటే నీ దగ్గర బీసీ కులస్తులు ఎప్పుడు నీకు బాంఛన్ దొరగా ఉండాలనా? ఏమయ్యా, నీ పక్కన కూడా మా వన్నిరెడ్డి కులస్తులు ఉంటారు మీ నియోజకవర్గంలో. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే దగ్గర 1 కోటి మంది ఉన్నారు వన్యకుల క్షత్రియాస్. అది లేకుండా చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కలిపి సుమారు 6 లక్షల పైన ఉంటారు. ప్రతి నియోజకవర్గంలో 30,000 ఓటర్లు ఉంటారు. రేపు నీ నియోజకవర్గంలో స్లీపర్ సెల్ లాగా ఇచ్చి జనాలు ఓట్లు లేకుండా నేను ఓడించినారు 40,000 చిల్లర. ఇవి రాజన్ అన్న వాల్యూ ఎంత ఉంటుందో నువ్వు గ్రహించినావు. ఆయన చేరడం వల్ల ఎక్కడా మనం ఓడిపోతాం, నీ యొక్క ఆయన వల్ల ఓడిపోయినావు కాబట్టి కోపం అదవి లేకుండా ఆయన పేరు, ఇతరుల పేరు చెప్తున్నావు. తెలుగుదేశం పార్టీ ఏం ఊరికే లేదు. తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు క్రమశిక్షణ పార్టీ. గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చేర్చుకున్నప్పుడు రాష్ట్ర నిర్వాహక సెక్రటరీకి ఇచ్చినారు. రాష్ట్రము జిల్లాలో మొత్తం తిరుగుతూ ఉంటే అతని మీద మంచి నడవడి, మంచి రిపోర్ట్స్ పోయిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినారు. ఖబర్దార్, నువ్వు తెలుసుకో, నీ రాజకీయం దీంతో శూన్యమే. వన్నిరెడ్డిలు చిత్తూరు జిల్లాలో ఎక్కడెక్కడ ఉండారు మొత్తం అందరూ తెలుసుకున్నారు నీ యొక్క కపట బుద్ధి, కపట నాటకం గురించి. ఉండేవాళ్ళు కూడా నీకు సపోర్ట్ చేయరు. రాబోయే రోజుల్లో పైకి డ్రామాలు చేయొచ్చు. ప్రతి గ్రామాల్లో చంద్రగిరి నియోజకవర్గం అందరికీ తెలిసిపోయింది రావడం వల్ల. మాకని ఒక కులస్థ నాయకుడు వచ్చినాడు వన్యకుల క్షత్రియ తరపున.